టు ఫ్యామిలీ. నేను నిన్న పెట్టిన మ్యారేజ్ ఫొటోస్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నేను ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియోస్ కూడా చూసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో అయితే నా ఎంగేజ్మెంట్ది. నా ఎంగేజ్మెంట్ 2019 నవంబర్ 7th అయితే జరిగింది. చూశారు కదా. అప్పుడు నాకు అంత అప్డేట్ అయితే లేను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడే నా మ్యారేజ్ సెట్ అయింది. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాము. శారీ అయితే అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చింది. ఫొటోస్లో ముందు మీరు చూసేసిన ఫొటోస్లో ముందు వేరే శారీతో కట్టుకున్నాను కదా, ఆ శారీ అయితే అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది. విజయవాడలో తీసుకున్నాం. 1200 అయింది. 1200 అయినా చాలా బాగుంది. నాకు ఆ శారీయే బాగా నచ్చింది. ఈ శారీ ఏమో 2000 అయింది. కలర్ అయితే నచ్చింది కానీ అప్పట్లో ఏవి ట్రెండ్ అన్నారు. సో ఏదో ఒకట్లే అని చెప్పి అనుకున్నాను. కానీ ఫొటోస్ అన్నీ ఈ శారీ మీదే అవుతుంది అనుకోలేదు. ముందు శారీకి నేను ఇంకా వర్క్ కూడా చేయించుకున్నాను బ్లౌజ్కి. దాంతో కొన్ని ఫొటోస్ వరకే బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టిన చీరతోనే అన్ని ఫొటోస్ దిగేశాను. ఇదే మా ఫ్యామిలీ ఫోటో. మేమంతా 6 ఉండేవాళ్ళం. మా తాతయ్య చనిపోయారు. మా తాతయ్య అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మే మా తాతమ్మ. సో మేము 6 చిన్నప్పటి నుంచి మొత్తం పెద్ద ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం. నేను ఇంటర్ చదివేటప్పుడు తాతయ్య చనిపోయారు. ఇంకా తాతమ్మ, మేము, అమ్మ, నాన్న ఉంటాం, అక్క. ఇలా నేను మీతో వీడియోస్ షేర్ చేసుకోవటం వల్ల ఈ ఫొటోస్ ఎప్పటికీ నేను యూట్యూబ్లో ఉంటే చూసుకోవచ్చు. అండ్ మీకు కూడా నేను చూపించినట్టు ఉంటుంది. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ముందు మనీ వస్తాయా లేదా అని కాకుండా మెమరీస్ మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి. డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఈరోజు ఏం చేసాం, ఆ రోజు ఏం చేసాం అని చెప్పి తర్వాత చూసుకునేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఈ ఎక్స్పీరియన్స్ నేనైతే పొందాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతున్నా అవన్నీ నేను ఇప్పుడు చూసుకోగలుగుతున్నాను. ఎప్పటి నుంచో పెట్టిన వీడియోస్ అన్నీ ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. నేను అప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేశాను అన్నట్టు చేంజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మమ్మ, తాతయ్య ఫోటో కలిసి దిగాము.